నమస్కారం. సొగసు చూడధర్మ కార్యక్రమానికి స్వాగతం. సకలు మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు దుర్గా. సో తనకి ఎటువంటి లుక్ కావాలో తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ దుర్గా. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఓకే, ఎక్కడి నుండి వస్తున్నారు? బోయింపల్లి నుంచి. ఏం చేస్తుంటారు దుర్గా? జాబ్ చేస్తాను. జాబ్ చేస్తున్నారు. ఓకే, మీరు మాకు కాల్ చేశారు కదా, మీకు ఎటువంటి లుక్ కావాలి? యాక్చువల్లీ ఒక పార్టీ ఉంది, అయితే అక్కడికి వెళ్ళడానికి ఒక డిఫరెంట్ పార్టీ లుక్ కావాలి. ఓకే, రెగ్యులర్ గా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చుడీదార్స్ లోని లేకుంటే జీన్స్ లోని ఉంటారు, కానీ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు కాస్త డిఫరెంట్ గా ఎలాంటి లుక్, మోడర్న్ లుక్ కావాలనుకుంటున్నారు. ఓకే, సో నువ్వు కోరుకునే లుక్ కోసం ఈ రోజు మనం వచ్చేసాం సోమాజిగూడలో ఉన్న ఆలూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ కి. మరి మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నీకు ఎటువంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది, నీకు ఎటువంటి డ్రెస్ సజెస్ట్ చేస్తారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ రాణి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. తన పేరు దుర్గా. హాయ్. జాబ్ చేస్తూ ఉంటారు. ఆఫీసెస్ కి రెగ్యులర్ గా చుడీదార్స్ లోని జీన్స్ లోని వెళ్తుంటారు, కాకపోతే ఆఫీస్ లో పార్టీ ఉందట, మోడర్న్ లుక్ కావాలంటున్నారు. మరి మీరైతే ఏం సజెస్ట్ చేస్తారండి? తన స్కిన్ అయితే కొంచెం ఈవెన్గా ఉంది, ప్లస్ తన ఆయిల్ స్కిన్, ప్లస్ ఐస్ కింద కొంచెం డార్క్నెస్ ఉంది, కాబట్టి కొంచెం లైట్గా మేకప్ చేసేస్తే తన స్కిన్ బాగుంటుంది. కాబట్టి తన ఫేర్ ఉంది కాబట్టి ఎక్కువ మేకప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మరి హెయిర్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? హెయిర్కి వచ్చేసరికి తన హెయిర్ మిడ్ లైన్స్ అండి, ప్లస్ తన హెయిర్ సిల్కీ హెయిర్ ఉంది కాబట్టి తనకి లైట్గా కర్ల్స్ చేసేస్తే ఓకే బాగుంటుందండి. ఓకే, మరి కాస్ట్యూమ్ ఏదైతే బాగుంటుంది? కాస్ట్యూమ్ అంటే ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్సెస్ ఏదైనా చుడిదార్స్ అయినా లేకపోతే మిడ్డీస్ అయినా వెస్ట్రన్ డ్రెస్ ఏది వేసుకున్నా బాగుంటుంది. ఓకే ఓకే, మోడర్న్ లుక్ వచ్చేస్తుంది. ఓకే, మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ తను బయట నుంచి వచ్చింది కాబట్టి బయట పొల్యూషన్ అది ఇది ఉంటుంది కాబట్టి తను ఫస్ట్ క్లీనింగ్ చేద్దాం, తన డస్ట్ రిమూవ్ చేయడానికి. ఆ తర్వాత టోనర్ అప్లై చేసి మాయిశ్చర్ అప్లై చేద్దాం. ఆ తర్వాత బేస్ మేకప్ చేసేద్దాం, ఫౌండేషన్ అప్లై చేద్దామా? ఓకే. ఓకే, బేస్ కంప్లీట్ అయింది లహరిక గారు. ఓకే, ఆల్రెడీ దుర్గా ఫెయిర్ ఉంది కాబట్టి లైట్ గా మనం తన స్కిన్ టోన్ తగ్గట్టుగా బేస్ వేసుకొని కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? తనకి నెక్స్ట్ ఐ మేకప్ చేస్తామండి. ఐ మేకప్ స్టార్ట్ చేద్దామా? ఏం చేస్తున్నారు ఐ మేకప్ కి? అంటే తనకి ఐ మేకప్ కి కాజల్ పెట్టేసేసి ఐ లైనర్ పెట్టేసేసి తనకి ఐ లాషెస్ కూడా ఆర్టిఫిషియల్ ఐ లాషెస్ పెట్టేస్తాం. ప్లస్ ఐ షాడోస్ వచ్చేసేసి తనకి స్మోకీ ఐస్ బ్లాక్ విత్ గోల్డ్ తో ఓకే స్మోకీ ఐస్ డబుల్ షేడ్ స్మోకీ ఐస్ చేసేస్తాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే అండి, ఐ మేకప్ అయిపోయిందండి. వావ్, రాణి గారు చాలా చక్కగా ఉందండి. తన ఐస్ కి స్మోక్ ఇవ్వడం వల్ల చాలా చక్కగా అనిపిస్తుంది. లాషెస్ కూడా ఆర్టిఫిషియల్ పెట్టడం వల్ల కూడా లుక్ చాలా బాగుంది. అసలు కళ్ళలోనే అంతా మనకి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కళ్ళలోనే కనిపించేటట్టుగా చాలా అందంగా తీర్చిదిద్దారండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ లిప్ మేకప్. లిప్ మేకప్. లిప్ కి ఏం చేస్తారు? ఆరెంజ్ కలర్ లిప్స్టిక్ అండ్ బ్రష్ అండి. బ్లష్ ఆన్. ఓకే, మరి వెళ్దామా? ఓకే అండి. మేకప్ అయిపోయింది లహరిక గారు. ఓకే, చాలా బాగుందండి. తన ఐస్ని లిప్స్ని బాగా ఎలివేట్ చేశారు, చాలా బ్రైట్గా అనిపిస్తుంది. మెయిన్గా మనకు కావాల్సింది ఫేస్లో ఐస్ లిప్సే కాబట్టి వాటిని బ్రైట్ చేశారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ హెయిర్ స్టైలింగ్ అండి. హెయిర్కి ఏం చేస్తున్నారు? కర్ల్స్ చేస్తామండి. కర్ల్స్ అనుకున్నాం కదా, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే.
మేకప్ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయింది దారిక. వావ్, మేకప్ తో తన ఫేస్ లో చాలా చేంజింగ్ కనిపిస్తుంది. హెయిర్ స్టైల్ తో టోటల్ గా మారిపోయిందని చెప్పాలి. చాలా చక్కగా ఉంది. తన ఫేస్ కూడా కర్వ్స్ బాగా సెట్ అయ్యాయి. ఎస్, చాలా చేంజింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా డ్రెస్ చేంజ్ బ్యాలెన్స్ ఉంది. అవును. ఓకే దుర్గా, డ్రెస్ చేంజ్ రెడీగా ఉన్నావా? ఓకే, డ్రెస్ చేంజ్. ఓకే, మేకప్ హెయిర్ స్టైల్ డ్రెస్ చేంజ్ మొత్తం చేంజ్ చేసామండి. ఇప్పుడు మీరు అనుకున్నలోకి వచ్చిందని. వావ్, నిజంగా చాలా 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 బాగుంది. నాకు అనిపిస్తుంది నేను ఫస్ట్ చూసిన దుర్గానే తిను అని డౌట్ వచ్చేస్తుంది నాకే. ఆ మేకప్ కానివ్వండి, ఆ మేకప్లో ఐ షాడోస్ తీసుకోవడం కానీ, లిప్స్టిక్ దగ్గర నుంచి మేకప్ని బాగా ఎలివేట్ చేశారు. అలానే తన ఫేస్కి తగ్గట్టుగానే హెయిర్ స్టైల్ కర్ల్స్ పెట్టారు కదా, ఇంకా ఎక్సలెంట్గా ఉంది. మెయిన్ చూడాలంటే డ్రెస్ కాస్ట్యూమ్, తను ఏ మోడర్న్ లుక్లో కావాలనుకుంటుందో అదే మోడర్న్ లుక్ కాస్ట్యూమ్స్ ఇచ్చారు చూడండి, అక్కడైతే ఇంకా అదిరిపోయింది. నాకు తెలిసి తిని ఇప్పుడు పేరు కూడా చేంజ్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే దుర్గా అనే పేరు ఈ మోడర్న్ గెటప్కి సెట్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది. నిజంగా చాలా 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 అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా కనుక ఆఫీస్కి కనుక పార్టీకి వెళ్తే అందరూ కూడా ఈ అమ్మాయి వైపు చూస్తారు అనడంలో ఎటువంటి అసలు లేదండి. అంత చక్కగా ఉంది, చాలా చాలా బాగుంది. మరి ఇంత మంచి లుక్కి ఈ అమ్మాయికి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. వావ్ దుర్గా, చాలా 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 అందంగా అనిపిస్తున్నావు. నీ లుక్ ని చూసుకున్నావా? చూసుకున్నాను. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా ట్రై చేసావా? లేదు, ఆఫీస్ కి ఇంతవరకు ఇలా ఎప్పుడు వెళ్ళలేదు కదా. వెళ్ళలేదు. నెక్స్ట్ టైం నుంచి ఇలానే ట్రై చేసి వెళ్ళు, అందరూ ఇంకా నీ వైపే చూస్తారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుందో తెలుసా? చక్కగా మోడల్కే మోడల్లా అనిపిస్తున్నావు. మరి మా కోసం ఒక్కసారి మోడల్లా వాక్ చేస్తావా? చేస్తాను. చెయ్యి. మోడల్ గా చక్కగా వాక్ కూడా చేసేసావు, చాలా బాగుంది. ఈ లుక్ కూడా నీకు బాగుంది కాబట్టి ఇక నుంచి కూడా నువ్వు ఇలానే ట్రై చేయి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో చూస్తారు కదా సకలు, దుర్గా తన న్యూ లుక్ ని చూసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్ ని కోరుకుంటున్నారా? మరి ఇంకెందుకండి ఆలోచన చేస్తారు? వెంటనే 0402355654 నంబర్ కు కాల్ చేయండి. ఇది వాటి సొగసు చూడతర్మ కార్యక్రమం. మరి అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.